ఆర్మూరు పట్టణంలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో కొమురం భీం క్లస్టర్ విజయ సంకల్ప యాత్రకు సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎంపీ అరవింద్, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెంకటరామని పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్ నియోజకవర్గంలో తక్కువ ఓట్లు ఉన్నా కూడా ఇక్కడ నుండి మెజార్టీ ఎక్కువగా వస్తుందన్నారు. ఆర్మూర్ ప్రజలు ఎక్కువ ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుంటారని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. పసుబోర్డు సాధించుకున్నామని రేపో మాపో కార్యాలయాలు కూడా ప్రారంభమవుతాయన్నారు. 15 సంవత్సరాలుగా లభించని ధర నేడు పసుపు పంటకు లభిస్తుందని ఆయన అన్నారు. పసుపు పంటకు ధర మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆర్మూర్కెళ్ళి హైయెస్ట్ మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. ఆర్మూరు అన్నిటికంటే చిన్న అసెంబ్లీ, ఇది ఓట్లు తక్కువ ఉన్న అసెంబ్లీ. ఏడిట్లా తక్కువ అసెంబ్లీలో ఎక్కువ మెజారిటీ వస్తుందంటే ఆర్మూరు ప్రజలు ఆలోచన ఎక్కువ చేస్తారు అన్నట్టు లెక్క. అంతే కదా, ఆలోచించి కరెక్ట్ నిర్ణయం చేస్తారు, ఫ్యూచరిస్టిక్ నిర్ణయం చేస్తారు అన్నది లెక్క. అందుకే చెప్పిన నేను స్పీచ్ స్టార్ట్ చేయగానే ఇక్కడ మొదలవుతుంది. ఏం మొదలైనా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ బలపడతా ఉన్నది. అందుకనే ఏడవతే నాకు హిందీలో వినబడుతున్నది ఒకటే, అబ్కి బార్ 400 పార్ అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో 43 సీట్లు 44 ఉండే పోయింది సార్ లోక్సభలో. ఈసారి 23, 24 వచ్చేయాలి. అంతే అన్న, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు తెలంగాణలో, కానీ క్యాండిడేట్స్ అక్కడ చూసుకొని పెట్టుకుంటే చాలు. బీజేపీ భయంకరమైన వాతావరణం ఉన్నది, బలమైన వాతావరణం ఉన్నది. మోడీకి మనం చేయాల్సింది ఏంటంటే అన్న, హిందువుల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఓటైపోయారు చాలు. ఈయనగానం చేస్తున్న ప్రధానమంత్రికి ఇంత కష్టపడి పనిచేస్తున్నాడు, భారతదేశం మొత్తం బలపరుస్తున్నాడు, భూమండలం మొత్తం సనాతన ధర్మం అవుతున్నది. తుర్క రాజ్యాలు కూడా ఇక్కడికి వచ్చి గుడులు కూలగొట్టిన వాళ్ళు కూడా వాళ్ళు కాంపిటీషన్ మీద ఒకరి నుంచి ఒకరు నేను పెద్ద కడతా అంటే నేను పెద్ద కడతా అంటున్నారు. తుర్క రాజ్యాలన్నీ అమెరికా వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతున్నాడు, ఆస్ట్రేలియా వాడు మోడీస్ బాస్ అంటున్నాడు. ఇంటి బయటికి వెళ్ళి ఓటేయాలి. పిల్లలు హైదరాబాద్లో పని చేసుకుంటారు, అక్కడిక్కడ వేరే సిటీలలో పని చేసుకుంటారు. ఆ కేసీఆర్ ఎడగొట్టిండు చాలా మందిని. బస్సు పెడతారా, రైలు పెడతారా? ఓటేసేందుకు మీరు దయచేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఓటేసి వెళ్ళండి. మోదీ గారికి ఓటేయడం మన కనీస కర్తవ్యం. ఓటింగ్లో పాల్గొనండి. కేసీఆర్ అంటున్నాడు 100% అని, అట్లా అన్నాడు. అది నాకు తెలియకుండానే మా వాళ్ళు కార్లో కూర్చున్న వాళ్ళు రికార్డ్ చేశారు. కాబట్టి ముస్లింలకు కూడా చెప్తున్నా, నేను నిన్న కూడా చెప్పిన నిజామాబాద్లో, మీరు తినే రేషను మీ ఇంట్లో పొయ్యి వెలుగుతుందంటే ఉజ్వల, దాంట్లో వంట అవుతున్నది అంటే ఆ రేషన్ నరేంద్ర మోడీది. ఈ పిల్లగాళ్ళు పోయి ఆ మైనారిటీ స్కూళ్ళలో చదువుతున్నారంటే టోటల్ ఫండింగ్, స్కూళ్ళ ఫండింగ్ నరేంద్ర మోడీది. మీకు బీమార్లు వస్తే ఈ హాస్పిటల్లో పడితే 5 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లి చౌరస్తాలో నిన్న శివరాం అనే వ్యక్తి టిప్పర్ కింద పడి మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు మృతుడి బంధువులు ఆర్మూరు పోలీస్ స్టేషన్ లో ఆందోళన నిర్వహించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి బంధువులు మాట్లాడుతూ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై సీఐ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ విచారణ చేస్తున్నామని వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన డిప్యూటీ తహసీల్దార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివరాం మేము ముందని పేదలం, రోజు బిచ్చ మడకాస్తేనే కడుపు నిండుతుంది.
మా సొంటలకు మా కూలి ఒక్కరోజు ఉంటున్నది ఒక్కరోజు లేకుంటున్నది. ఇలా ముగ్గురు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక అన్నదమ్ముడు చనిపోయింది. ఎవరు లేరు, పని లేదు ఏం లేదు. పని ఊళ్ళోపోతేనేమో పని పోతున్నాం, పని దొరుకుతలేదు. మా సొంటలకు నువ్వు వేసేది లేకుంటావు, లేదంటే లేదన్నట్టు లేకుంటావు. నువ్వు మా పరిస్థితి అంటే మేము పేదవాళ్ళం అంతా ఇది నిత్యం కనిపిస్తున్నామా? సిసి కెమెరాలు పోతే మీ మీడియా కూడా తెలుస్తారు. నిన్న రాత్రి 10 గంటలకు మంజల ఇమామి అని అతను టీచర్స్ కాలనీలో ఉన్న వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమెకు సంబంధించిన తమ్ముడు మంజల సూరజ్ అనే వ్యక్తి 32 ఇయర్స్ నిన్న సాయంత్రం 6:30 మామిడిపల్లి చౌరస్తా సిగ్నల్ దగ్గర కారు అద్దం తుడుస్తూ ఉదయం పనిచేశాడు. సాయంత్రం వేళలో కారు అద్దం తుడుస్తూ డబ్బులు అడుక్కోవడానికి కారు అద్దం తుడిచి ఒక హోండా వెహికల్ దగ్గరికి వచ్చి అద్దం తుడిచిండు. అతడు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆ కారుకు అడ్డంగా వచ్చి ముందుకు వచ్చి నిల్చొని డబ్బులు ఇవ్వాలి అని కారు పైన ముందుకు వచ్చి అతడు వచ్చి తోసేసినామని వెనకాల నుంచి వచ్చిన టిప్పరు వెనకాల టైర్ కింద పడి అతడు సూరజ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దీనిపైన మేము పోలీసు వారు విచారణ జరుపుతున్నాం. తన్నింది కారులో ఉన్న వ్యక్తి దానిపైన విచారణ జరుపుతున్నాం. అంటే 304 Part 2 అండ్ 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. విచారణ అనంతరం తదుపరి విషయాలు తమకు తెలియపరుస్తాం. కార్ నెంబర్ హోండా సిటీ అని చెప్పారు. హోండాకు సంబంధించిన కంపెనీ. ఇంకా ఇప్పుడు విచారణ జరుగుతుంది. జక్రాన్పల్లి మండలం కొలిపే గ్రామంలో శ్రీ ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నేడు స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, సర్వదేవత పూజ, హోమం నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. రాధారామచంద్ర భగవానుకి, కృష్ణ భగవానుకి, లక్ష్మీ నృసింహస్వామి గోవిందా. విద్యాపీఠంలో వేదాధ్యాయనం 9 రాసుబంధువు కొడుకు నంబినారహరి ఇప్పుడు ఆ యొక్క వేద యొక్క ఆశీర్వచనం. జకరంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జకరంపల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడు సుప్పారి వినోద్ మాట్లాడుతూ, మొన్న శాసనసభలో బీసీ సమగ్ర కుల గణన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉత్కం శ్రీనివాస్ గౌడ్, నాయబ్ రమన్ అధ్యక్షుడు రమేష్, మైనార్టీ మండల అధ్యక్షుడు సైకిల్ టెక్స్ అక్బర్, జిల్లా యువజన విభాగం సెక్రటరీ ముంబై రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జక్రన్పల్లి ఎడుకోటలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బీసీ కులగణన ఆమోదించడం పట్ల బీసీ సంబంధించిన కులస్తులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరి బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, మరి శాసనసభ్యులు రేకులపల్లి డాక్టర్ భూపత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాలాభిషేకం జక్రన్పల్లిలో నిర్వహించుకోవడం జరిగింది. అలాగే బీసీలందరూ 60% ఉన్న బీసీలందరూ ఈరోజు 15%కే పరిమితమైపోతున్న సందర్భంలో ఏ పార్టీ చేయనటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేసింది. బీసీలందరూ కులగణన లెక్కించి బీసీలందరూ చట్టపరమైన 50% వాళ్ళకు రిజర్వేషన్లు రావాలని బీసీ కులగణన చేసి బీసీలందరూ రిజర్వేషన్లో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ఎక్కడైనా సరే బీసీలు వాళ్ళ లెక్కల ప్రకారం ఎంత వాటా వాళ్ళకు రావాల్సింది అని లెక్కించి వాళ్లకు చేస్తామని పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ బీసీ కులగణన
చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి బీసీలందరూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో బీసీ కులస్తులందరూ ఎవరైతే బీసీ కులగణ ఆమోదం చేస్తామని మాటిస్తారో వాళ్ళకే పట్టం కడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సెక్టోరల్ అధికారులు నిర్వహించాల్సిన విధులు, పరిశీలించాల్సిన విషయాలపై అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. మాక్ పోల్ పోలింగ్ ప్రక్రియల సందర్భంగా ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే సెక్టోరల్ అధికారులు వెంటనే స్పందించి తమ వద్ద రిజర్వులో ఉంచిన యూనిట్లను సమకూర్చాలని సూచించారు. పోలింగ్ రోజున ఓటింగ్ శాతాన్ని వెంట ఎన్క్వైరీ యాప్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర సామగ్రిని పంపిణీ చేసే అవకాశాలు ఉన్నందున కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు సిబ్బంది, సాయుధ బలగాలను మోహరిస్తామని అన్నారు. శిక్షణ తరగతుల్లో జిల్లా ఉప ఎన్నికల అధికారి కృష్ణవేణి, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, ఏఆర్ఈఓలు, సెక్టోరల్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఐడియా ఉంది. సో సెక్టరల్ ఆఫీసర్స్ డ్యూటీస్ అని మేబీ వెరీ ఫ్యూ ఇప్పుడు న్యూలీ మీకు డ్యూటీస్ అలాట్ చేసుకుంటాము. సో ఫస్ట్ థింగ్ ఏమంటే లాస్ట్ టైం సెక్టార్స్ కన్నా ఈసారి సెక్టార్స్ పెరిగాయి. సో లాస్ట్ టైం కొన్ని సెక్టార్స్లో ఈవెన్ 15-16 పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఈసారి మనము మ్యాక్సిమం 11 పోలింగ్ స్టేషన్స్కే రిస్ట్రిక్ట్ చేశాము. సో కాబట్టి ఈసారి సెక్టార్స్ పెరిగాయి. విత్ ఇన్ సెక్టార్లో కూడా పోలింగ్ స్టేషన్స్ నెంబర్స్ అనేది ఈసారి కంపేర్ టు అసెంబ్లీ ఎలక్షన్స్ కాస్త తక్కువగా ఉంటాయి. సో మీరు ఫస్ట్ డ్యూటీ వల్నరబిలిటీ మ్యాపింగ్. లాస్ట్ టైం కూడా మీరు అందరూ అవి VM2, VM3 రిపోర్ట్స్ ఇచ్చే ఉంటారు. సో అది మనకి VM2, VM3 రిపోర్ట్స్ జనరల్గా ప్రీవియస్ ఎలక్షన్ కన్నా 4 months ముందు మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీటింగ్ కన్వీన్ చేస్తారు. సో ఆ VM1 ప్రొఫార్మా ఉంటుంది. సో VM1 ప్రొఫార్మాలో మీకు అసెంబ్లీ ఎలక్షన్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో జనరల్గా మనకి ఆ VM1 ప్రొఫార్మాలో లాస్ట్ ఎలక్షన్ డీటెయిల్స్ ఉంటుంది. సో మీకు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో 2018 అసెంబ్లీ అండ్ 19 పార్లమెంట్ డీటెయిల్స్ ఇచ్చుంటారు, ఓటింగ్ పర్సంటేజ్ అవన్నీ. సో ఇప్పుడు 23 అసెంబ్లీ ఎలక్షన్స్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బేస్ చేసుకొని ఆ VM2, VM3 ప్రొఫార్మా. VM2 అనేది ఈచ్ PS వైజ్ ఉంటుంది ప్రొఫార్మా. VM3 అనేది అబ్స్ట్రాక్ట్ మీ సెక్టార్లో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్స్ కలిపి సమరీగా ఉంటుంది. సో అది ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మేబీ నెక్స్ట్ వీక్లో మీకు మీటింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మేబీ విత్ ఇన్ 1 week or 10 daysలో ఆ ప్రొఫార్మా అనేది సబ్మిట్ చేయండి. ఫీడ్బ్యాక్ ప్రకారంగా ఇంకేమైనా అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి అనుకున్నా కూడా మీరు మీ కన్సర్న్, ఇప్పుడు మీకు ఆర్డీఓస్ వీళ్ళు AROs గా ఉంటారు. సో ARO చెప్తే సో వాళ్ళు అక్కడ కన్సర్న్ మెజర్స్ తీసుకుంటారు. సో మనకి అదేవిధంగా అంటే పోలింగ్ వచ్చేసరికి 3 days అంటే P-1, P and P+1. సో P-1 మీరు జనరల్గా ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ రిసీవింగ్ అవన్నీ ఉంటుంది. సో ఎనీవన్ అంటే ఆ సైడ్ నుంచి టీమ్స్ కూడా టీమ్ మెంబర్స్ని కూడా మేము సాధ్యమైనంత వరకు సేమ్ టీమ్ మెంబర్స్ని మేము అలొకేట్ చేసినాము పోలీస్ స్టేషన్ వైజ్గా. డ్యూరింగ్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అయినాక once the sectoral officers start under, all of you are requested that ముందనే ఒకసారి మీరందరూ మీ రెస్పెక్టివ్ సెక్టర్స్లో ఉన్నటువంటి లొకేషన్స్ని, సెంటర్స్ని, పోలింగ్ స్టేషన్స్ని విజిట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ బట్టి అకార్డింగ్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలని ఇట్ ఈస్ రిక్వెస్ట్.
సిపిఎం పార్టీ ఆర్మూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ యానంగుట్ట సుందరయ్య కాలనీలో 2 చేతి పంపులు పనిచేయడం లేదని, నీటి సమస్య తీవ్రంగా ఉందని, రోజు వచ్చే వాటర్ ట్యాంక్ రావడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ కు వివరించడం జరిగిందని వారు తెలిపారు. తమ కాలనీలో సరైన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. సుందరకాండ మౌలిక వసతులను కల్పించాలి. సుందరకాండ మౌలిక వసతులను కల్పించాలి. త్రాగడానికి నీళ్లు, కరెంటు, కుర్చీల కొరకు కొట్లాటన, త్రాగడానికి మంచి నీళ్లు, అది గత 6 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా చెప్తారు. ఇప్పుడు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు ఇంటి నెంబర్ ఇస్తాను చెప్తాను. యానంగుట్ట సుందరయ్య కాలనీ వాసులందరూ అయితే ఏదైతే వారం రోజుల నుంచి అక్కడ ఒక 2 బోర్లు ఉన్నాయి, ఆ 2 బోర్లు ఖరాబ్ అయినాయి. మరి వారం రోజుల నుంచి ట్యాంకర్లు సమ్మెలు ఉన్నారట. మరి త్రాగడానికి నీళ్లు లేకుండా మరి దినం ఒక ట్యాంకర్ వచ్చేది, ఆ ట్యాంకర్లు కూడా బంద్ అయినాయి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక సుందరీకరణ పేరిట చెట్లు పెంచింది, ఆ చెట్లు వేస్తే ఆ చెట్లకు కూడా నీళ్లు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇలా ఆర్మూరు పట్టణంలో ఉన్నది. వాళ్ళకి బిల్లును కట్టేసి మరి ఆ సుందరయ్య కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని కొత్తగా వచ్చినటువంటి మరి కమిషనర్ గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్కడ డ్రైనేజ్ లేదు, ఆ డ్రైనేజ్ చేయించాలి. అట్లాగే కరెంటు స్తంభాలు లేవు, కరెంటు స్తంభాలు చేయించాలి. మరి అట్లాగే రోడ్లు లేవు, ఆ రోడ్లు వేయించాలి. మరి ఏదైతే అక్కడ మొత్తం టోటల్గా ఇంటి నెంబర్లు ఇస్తాని ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంటి పట్టాలు కూడా మీరు ఎంఆర్ఓ కలిసి తీసుకునే ప్రయత్నం కూడా చేయండి అని ఇలా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇంటి నెంబర్లు ఒక 5-6 రోజుల్లో ఇస్తానని మరి కమిషనర్ గారికి ఒక హామీని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దాన్ని సానుకూలంగా స్పందించి వారు కూడా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మందిరం స్వాగత తోరణాన్ని సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి స్వాగత తోరణాన్ని ప్రారంభించడం జరిగిందని సర్వ సమాజ్ అధ్యక్షుడు ఆకుల రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, महालक्ष्मी माता की जय, महालक्ष्मी माता की जय, महालक्ष्मी माता की जय. महालक्ष्मी माता की महालक्ष्मी माता की जय. ఆర్మూరు మండలం మంతని గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి వారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రేపు పౌర్ణమి రోజు మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి రథోత్సవంతో గిరి ప్రదక్షిణ ఉంటుందని జిల్లాలోని అనేక గ్రామాల నుండి వచ్చిన భక్తులకు గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. రేపు ఉదయం 10 గంటల నుండి స్వామివారి కళ్యాణం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయని, కావున పలు ప్రాంతాల భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. రంగనాయక స్వామి జాతర సందర్భంగా ఆర్మూరు నుంచి 2 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వారు తెలిపారు.
సీరియస్ అంతా పటాక్ జక్రంపల్లి మండలం అరుగు గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన గల రాజస్థానీ దాబాలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశామని డిచ్పల్లి సిఐ మల్లేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆ రాజస్థాన్ దాబా నడుపుతున్న వ్యక్తి అశోక్ అలియాస్ దల్లు. తండ్రి మహేంద్ర సింగ్, వయసు 25 సంవత్సరాలు. దామోర గ్రామం, బూదగుడిచి జిల్లా, జున్జున్. రాజస్థాన్ అనే వ్యక్తి వద్ద 210 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్, 4,000 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగిందని కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించడం జరిగిందని డిచ్పల్లి సిఐ మల్లేష్ తెలిపారు. గంజాయి సేవించినా అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జక్రాన్పల్లి మండలంలోని నేషనల్ హైవే పక్కన గల అర్గుల్ గ్రామంలో గల చౌదరి రాజస్థాన్ దాబాలో తనిఖీలు చేయగా అక్కడ ఉన్న దాబా నడిపే వ్యక్తి అయినటువంటి అశోక్ అలియాస్ దల్లు రాజస్థాన్కు చెందిన వ్యక్తి. ఇతను గంజాయి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు తనిఖీలు చేయగా అతని వద్ద రాజస్థాన్ దాబాలో 200 గ్రాముల గంజాయి దొరికింది. అది సీజ్ చేసి కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసినాము. డిచ్పల్లి శివారులో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాసర IIITలో విద్యార్థిని ఆత్మహత్యపై విచారణ జరిపించాలని పీడీఎస్ నాయకులు నిరసన చేపట్టారు. బాసరలో జరిగిన ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాయేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు ప్రిన్స్, జయంతి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. IIITలో చాలా సంవత్సరాల నుంచి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి గల కారణాలను దీనికి సంబంధించిన బాధ్యులపైన ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు. ప్రతిసారి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా అని వ్యక్తిగత కారణాలను జోడిస్తూ ఈరోజు చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలోనే రేవంత్ రెడ్డి అక్కడ గోడ దునికి మరి అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడం జరిగింది. అక్కడ విద్యార్థి సంఘాలను కూడా లోనికి వెళ్ళి ఏం జరిగిందో అన్న విషయాలు కూడా ఈరోజు అక్కడ అనుమతించడం లేదు. వెంటనే ఎవరైతే నిన్న శిరీష చనిపోయిందో శిరీష ఆత్మహత్య పైన వెంటనే విచారణ జరిపించాలి. బాధ్యులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం.